హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ అండి టార్టాయిస్‌ది. ఆహ్, ఇలా హెడ్ కుట్టేసానండి. హెడ్ కుట్టేసిన తర్వాత కొంచెం ఇక్కడ గ్యాప్ వదిలాననమాట. అంత గ్యాప్ హెడ్ దగ్గర నాట్ వేసి ఉంచాను. హెడ్ దగ్గర గ్యాప్ అనమాట. 2 సైడెడ్స్ జాయిన్ చేసామండి. హెడ్ అవుతుంది. ఇక్కడ కూడా నాట్ వేసాను కదా, రౌండ్ కుట్టేశాను. ఇక్కడ నాట్ వేసాననమాట. అది ఇప్పుకోవాలి. ఇప్పుడు హెడ్‌ను ఈ 2 సైడ్ బాడీస్ జాయిన్ చేయాలండి విడివిడిగా. సెంటర్‌లో ఒక నాట్ వేసేసి ఈ 2 ఇలా జాయిన్ చేసుకోవాలి. నాట్స్ వేసుకుంటే ఎగ్జాక్ట్‌గా కదలకుండా అటు ఇటు కదలకుండా వస్తుందన్నమాట. 3 చోట్ల నాట్స్ వేసేసి కుట్టేసేయాలన్నమాట. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడగండి. ఒకవేళ మీరు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తే నెక్స్ట్ కూడా వేరే చూపిస్తానండి. సాఫ్ట్ టాయ్స్ ఇలా అండి. అది కుట్టేయాలన్నమాట. ఇటు సైడు అటు సైడు కుట్టేసేయాలండి. కొంచెమే కాబట్టి కుట్టి చూపిస్తున్నాను. ఆ సెంటర్లో ఇలా నాట్, చాలా పేషెన్స్ ఉండాలండి. సాఫ్ట్ టాయ్స్ చేసుకోవాలంటే, అది హ్యాండ్తో చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. మిషన్ వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ హ్యాండ్ స్టిచ్చే చేసుకోవాలండి, గుర్తుంటుంది కాబట్టి. ఆ తర్వాత ఇలాంటి ఫెల్ట్ ఐటమ్స్, మిక్కీ మౌస్, శాంటా క్లాస్ ఇలాంటి ఫెల్ట్తో చేసినవన్నీ మనం మిషన్ పైన వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అండర్ బాడీ అండి, సెంటర్ ఎగ్జాక్ట్ సెంటర్ చూసుకుని అక్కడ ఒక నాట్ వేయాలన్నమాట. హెడ్ దగ్గర హెడ్ సెంటరును ఈ అండర్ బాడీ సెంటర్ తర్వాత బ్యాక్ కూడా అండి. హెడ్కి వేసాం కదా, ఇప్పుడు బ్యాక్లో కూడా సెంటర్లో ఒక నాట్ వేసుకోవాలన్నమాట. అలా అండి, కుట్టిన తర్వాత అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 ఇంచ్ అండి, ఫ్రంట్లో 1 ఇంచ్ వదిలేసి లెగ్స్ పెట్టుకోవాలి. సేమ్ అక్కడ ఎంత తీసుకున్నామో ఇటువైపు కూడా లెఫ్ట్ ఎంత తీసుకుంటే రైట్ అంతే తీసుకోవాలన్నమాట. కింద కూడా బ్యాక్లో కూడా అలాగే, బ్యాక్ లెగ్స్ కూడా అలాగే తీసుకోవాలి. 2 ఇలా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలండి. ఇది ఇంపోర్టెడ్ కాటన్ అండి, అది స్టఫ్ చేసుకోవాలన్నమాట లెగ్స్లో.
లెగ్స్లో స్టఫ్ చేసుకుని కుట్టుకోవాలండి. ఎక్కువ స్టఫ్ చేస్తే నిలబడదనమాట. లైట్గా స్టఫ్ చేసుకోవాలి. లోపల నుంచి ఇలా అనమాట 1 ఇంచ్ హెడ్ నుంచి 1 ఇంచు ఇటువైపు సేమ్ 2 సైడ్స్ అలాగే అండి. బ్యాక్ కూడా అంతే ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. నాట్స్ వేసుకొని కుట్టుకోవాలండి. ఇంకోటి కూడా స్టఫ్ చేసుకొని లైట్గా ఇటువైపు అండి. నాట్ వేసి కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ షార్ట్ ఎపిసోడ్స్ చేశానండి. ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్లో కంప్లీట్ చేసేసానమాట. మీరు డ్రాయింగ్స్ అది మీరు జెరాక్స్లో తీసుకోవచ్చు. మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్నది చేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. ఇదేమో మీడియం సైజ్ అండి. సేమ్ అలాగే స్టఫ్ చేసి బ్యాక్ లెగ్స్ పెట్టుకోవాలండి. అలా అంత స్పేస్ ఉంది చూడండి. తర్వాత ఈ మొత్తం కుట్టేసి బ్యాక్ అక్కడ నేను చూపించిన పొజిషన్లో లెగ్స్ వస్తాయండి. ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి మీరు. ఫోల్డ్ చేసి ఇలా అనమాట అలా కుట్టేసేయాలి. అక్కడ ఓపెన్ ఉంటుందండి. ఇలా బ్యాక్లో మొత్తం కుట్టేయాలి. అంతా మనం స్టఫ్ చేసుకోవడానికి ఓపెన్ ఉంటుందన్నమాట. లెగ్స్ పెట్టి కుట్టేసుకోవాలి. కాస్త ఓపెన్ పెట్టుకోవాలి బ్యాక్లో. మీకు ఒకవేళ టెయిల్ పెట్టుకోవాలంటే అండి వీ షేప్లో ఇచ్చాను. వితౌట్ స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. స్టఫ్ చేస్తే కూర్చోదు అది. ఈ మోడల్ కూర్చోదు. మీకు ఒకవేళ కావాలంటే వితౌట్ స్టఫింగ్ టెయిల్ పెట్టుకోవచ్చు అనమాట. వీ షేప్లో ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ హెడ్ స్టఫ్ చేసుకోవాలండి. ఇది ఇంపోర్టెడ్ కాటన్ అంటారు. ఇంపోర్టెడ్ కాటన్ స్టఫింగ్ అంటారనమాట. స్టఫ్ చేసుకోవాలి. ఫస్ట్ హెడ్, తర్వాత బాడీ. లెగ్స్ ఆల్రెడీ స్టఫ్ చేసి ఉందన్నమాట. స్టఫ్ చేసి కుట్టుకున్నాం కదా. మరీ ఎక్కువ చేసుకుంటే కూర్చోదన్నమాట. మామూలుగా చేసుకోవాలి. అలా అండి. తర్వాత బ్యాక్ క్లోజ్ చేసుకోవాలి.
సెంటర్లో నాట్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వేరే టాయ్స్ చెప్తానన్నమాట. నా దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి చెప్తాను. ఇలా అండి. తర్వాత ఇది పిన్ ఐస్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటివి అవైలబుల్ లేవన్నమాట. గూగ్లీ ఐస్ పెడుతున్నారు. ఇది నా దగ్గర ఒకటి ఉంది, అది పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇది పిన్ ఐస్ అండి. మీరు తర్వాత ఫెవికాల్తో అతికించుకోవచ్చు. జస్ట్ నేను పెట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టుకోవాలి. లేకపోతే శాంటాక్లాస్కి పెడతారు కదా, స్టేషనరీ షాప్లో అవైలబుల్గా ఉంటుంది గూగ్లీ ఐస్, అది పెట్టుకోవచ్చు అనమాట. లాస్ట్లో ఇది క్లోజ్ చేసేసుకోవాలండి వెనకాల. అంటే నేను ఫస్ట్ ఐస్ పెట్టి చూపించాను, ఇది క్లోజ్ చేస్తున్నాను అనమాట బ్యాక్. అక్కడ టెయిల్ పెట్టుకోవచ్చండి. మీకు కావాలంటే వితౌట్ స్టఫింగ్ పెట్టుకోవచ్చు. టెయిల్ వి షేప్లో ఇచ్చాను నేను. స్టఫ్ చేస్తే నిలబడతా అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది డ్రాయింగ్స్ అండి. ఇది మీరు జెరాక్స్లో తీసుకోవచ్చు అనమాట. కనబడుతుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి.